వెల్కమ్ టు పూరలుకుల్. పోను పోను క్రికెట్ బెట్టింగ్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా రూపు మార్చుకుంటుంది. ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఆన్లైన్ అడ్డాగా ఏటా సుమారు 8,500 కోట్ల బెట్టింగ్ దందా జరుగుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 10,000 కోట్లకు పైగా బెట్టింగ్ రూపంలో చేతులు మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 34 కోట్లకు పైగా బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతుండగా బెట్టింగ్ పెట్టే వారి సంఖ్య ఏటా 30% చొప్పున పెరుగుతున్నట్లు ఓ సర్వే నివేదికలో తేలింది. ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్ పై గత 17 ఏళ్ల ఐపీఎల్ సీజన్లను విశ్లేషించిన డిఐఎఫ్ తన నివేదికను తాజాగా వెల్లడించింది. బెట్టింగ్ యాప్స్, ఆర్గనైజర్ టర్నోవర్, విదేశాలకు మనీ లాండరింగ్ సహా పలు కీలక వివరాలను డిఐఎఫ్ తన రిపోర్టులో ప్రస్తావించింది. నకిలీ పేర్లతో సరోగేట్, మిర్రర్ సైట్ల ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. బెట్టింగ్ డబ్బు, డిపాజిట్లు, ట్రాన్స్ఫర్ కోసం మ్యూల్ ఖాతాలను వినియోగిస్తున్నారు. యూపీఐ ఆపరేటర్లు ఐపీఎల్ సీజన్లో జూదం, అక్రమ బెట్టింగ్ కు సంబంధించిన లావాదేవీలను భారీగా జరుపుతున్నట్లు డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది. ఇలా ప్రతి నెల కనీసం 2,500 కోట్లు ఇతర దేశాలకు మనీ లాండరింగ్ జరుగుతుందని వివరించింది. ఈ డబ్బంతా క్రిప్టో కరెన్సీ రూపంలో దేశాలు దాటుతున్నట్లు స్పష్టం చేసింది. బెట్టింగ్ మాఫియా తన ఆర్థిక కార్యకలాపాలని ప్రభుత్వ అనుమతులకు లోబడి నిర్వహిస్తుంటాయి. అంతేకాకుండా పలు గేమింగ్ యాప్లకు లీగల్ అనుమతులు కూడా ఉన్నాయి. జీఎస్టీ కూడా చెల్లిస్తాయి. అయితే ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఇల్లీగల్ బెట్టింగ్ దందా వెనుక ఆపరేటర్లు సుమారు $5 బిలియన్ సంపాదిస్తున్నారని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది. ఫేక్ సైట్లు, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశాలు దాటుతున్న మనీ లాండరింగ్ ఛేదించడం సవాళ్లతో కూడుకున్నదని రిపోర్టులో పేర్కొంది.